1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా ఫేవరెట్ ఒక 10 to 20 మెంబర్స్ని నేను ఒక లైవ్ తీసుకొని లైవ్లో సెలెక్ట్ చేసుకుంటా, వాళ్ళతో కలిసి లంచ్. మళ్ళీ వచ్చేసావా? యా, వచ్చాను. బై మై ఓన్ మనీ వచ్చా. నీకేంటంట, నీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నానా? నాకు ఉండే సంతోషం ఈ ఫుడ్డేనయ్యా. అయినా కమెంట్లలో దీన్ని తింటావు, దాన్ని తింటావు, నాన్ వెజ్ జంతువులన్నిటినీ తింటా, ఇంకేమైనా కొత్త జంతువులు ఉంటే అవి కూడా సజెస్ట్ చేయండి, అవి కూడా తింటా. ఏంటంట, కర్నాస్ రెస్టారెంట్కి వచ్చి ప్రశాంతంగా తింటున్నాను. ఎందుకు తింటున్నాను అడగలేదు. సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి కదా, పాప ఇంట్లో బుర్ర తిని ఏది చేసి పాపకు తీసుకురావాలి, నువ్వు అలోన్ వచ్చి తింటున్నావు. ఇది ఫ్రీడమ్. నీకు కూడా చెప్పకుండా వచ్చా. నువ్వు ఏంటంటే ఏదో జీపీఆర్ఎస్ పెట్టుకుంటావు, నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చావు. ఒక డ్రైవర్ కావాలి కదా, నేను డ్రైవర్ లాగా తీసుకొచ్చాను. కాదు, నువ్వు తేలేదే, నేను ఒక్కదాన్ని వచ్చాను ఎర్ర బస్ ఎక్కి. ఫ్రీ బస్ కదా, యూ డోంట్ నో, ఐ కేమ్ ఎలోన్. కానీ తినిన తర్వాత నాకే ఫోన్ చేస్తావు కదా. అవును, నువ్వు వచ్చావు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తావేంటి? అసలు ఈ ఫేస్కి ఎవడైనా లైన్ వేస్తాడా? నీకు అంత టెన్షన్ ఎందుకు? వై యు ఆర్ సో ఇన్సెక్యూర్? టెన్షన్ లేదు, నువ్వు ఎవరితో గొడవ పట్టి తాగేసి ఏదో చేస్తే నాకు భయం, అందుకోసం వచ్చాను. అందుకే వచ్చావు. సో ఇవాళ నేను నా ఫుడ్ బాగా మంచిగా అంత తిను. బ్యాగ్ తీసుకొచ్చావు కదా. నీకు చెప్పలేదు, ఇక్కడ గ్లాసులు చాలా బాగున్నాయి. గ్లాసులు, ప్లేట్లు కొట్టేస్తావు, అవన్నీ చెప్పకూడదు. తినేసి బిల్లు కట్టామా లేదా, బిల్లు కూడా డిస్కౌంట్ ఎక్కువ అడిగా, 15% అడిగా. ఇవన్నీ తింటే వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఇవన్నీ తినగలిగితే మీకు ఇంకా 10% ఆఫ్ అన్నారు. 25% డిస్కౌంట్ కొట్టి ఇవన్నీ సింగిల్ హ్యాండ్లో తినేసి వెళ్తా. ఇక్కడ అంబియన్స్ ఎలా ఉంది చెప్పు? అంబియన్స్ చాలా బాగుంది. మీరు చూస్తే చాలా సూతింగ్ అంబియన్స్ అనమాట. అంటే బుద్ధ, ఫిషర్స్, ప్లాంట్స్, మొత్తం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. మొత్తం గ్రీనరీలో కూర్చుంటే ఎలా ఉంటుంది, బయట వర్షం పడుతుంది. అంటే ఇంత మామూలు పర్సన్ తినరు. అవును, నేను am on diet, I'm on intermediate diet. I eat only 1 meal a day. ఇది 1 meal? This is my 1 meal. ఓ 1 meal లో ఇది అంతా తింటావు? ఇదంతా తినడమే కెపాసిటీ. ఇలా అంతా తినగలిగిన వాడే మనిషి. దట్ ఈస్ మీ, దట్ ఈస్ సెన్సిటివ్ అమినిషియా లల్లి, యునో. సో యు ఆర్ మనీషియా? yes, I know మనిషి. ఇవన్నీ ఫుడ్ తినడానికి వచ్చా. అవును. సో ఇది ఏంటి? ఇది వచ్చి నాన్ వెజ్ ప్లాటర్ అన్నమాట. అవునా, ఏమేమి ఉంది ఇందులో షీక్ కబాబ్ ఉంది, చికెన్ ఫిష్ కబాబ్, ఫిష్ మలై కబాబ్ ఉంది, అలాగే చికెన్ కబాబ్ ఉంది, అలాగే ప్రాన్స్ కబాబ్ ఉంది. అండ్ మీరు చూస్తే ఇది పుకెట్ ఫిష్. యు నో వాట్ ఈస్ పుకెట్ ఫిష్? పుకెట్ ఫిష్? పుకెట్ కంట్రీ తెలుసా మీకు? తెలుసు. ఎప్పుడైనా బ్యాంకాక్ వెళ్ళారా? నువ్వు వెళ్ళడానికి అలౌ చేయలేదు కదా నాకు. నేను వెళ్ళో చెయ్యను, కానీ ఐ వెంట్ టు బ్యాంకాక్ earlier. That's the reason I'm coming here to eat Phuket fish. ఇదేనా? This is Phuket fish. ఎలా ఉంటాయి అది? Not Phuket గా వచ్చే fish. This is Phuket fish. You need to pay, then you need to eat. ఓకే. Yeah, this is Phuket fish. ఇదేంటి తెలుసా? Boxer biryani. I want to be a boxer. This is boxer biryani with lot of protein. చికెన్ ఉంది, బిర్యానీ ఆమ్లెట్ లోపల ఉంది. లోపల ఉందా? లోపల ఉంది బిర్యానీ. చూపించనా? చూపించు. ఓ yes, this is how they put omelette top chicken 65. అందుకే ఇక్కడికి వచ్చా. కర్నాస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అట. అంటే నాకు చికెన్, మటన్, ఫిష్, వెజ్ కూడా ఉంది. అవును, తెగ తిట్టేస్తున్నారు. ఏంటి ప్రతి దాంట్లో ఇలా చెప్తావు, అలా చెప్తావు అని. ఎందుకు చెప్తావు? ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నేను ముందు వెజిటేరియనే, ఓకే. ఇప్పుడు మా ఆయన్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నాన్ వెజ్ తింటున్నాను, అది కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. సడన్ గా నేను తినను కదా నాన్ వెజ్ అంతా. నువ్వు మారిపోయావు. యు ఆర్ శ్రీలలిత, ఐ యామ్ లలాని. అచ్చా. లలాని ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ శ్రీలలిత, రైట్? అంటే నాకు ఒకటి చెప్పు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు తెలుసు. చెప్పు. నీ వల్ల మన ఆడియన్స్కి ఏంటి బెనిఫిట్? బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు మనం తొందరలో 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతున్నాం కాబట్టి మీకోసం నేను ఒక ఆఫర్ తీసుకొచ్చా. రెస్టారెంట్ వాళ్ళతో మాట్లాడి మరీ తీసుకొచ్చా. అదేంటంటే ఫ్లాట్ 15% ఆఫ్. నా వీడియో చూస్తే మీకే లాభం, నాకు లాభం కాదు. 24 గంటలు నన్ను తిట్టిపోయకుండా ఈ వీడియో మీరు కనుక చూసి అట్రాక్ట్ అయ్యి ఫుడ్ తినాలనుకుంటే 15% ఆఫ్ ఇస్తున్నారు కర్నాస్ మల్టీ క్యూజైన్ రెస్టారెంట్ వాళ్ళు. నా వీడియో చూపించి ఆ వీడియో క్లిక్ వీళ్ళకి చూపించినట్టయితే 15% ఫ్లాట్ డిస్కౌంట్ అనమాట. ఎక్కడ ఉంది ఇది? ఇది వచ్చేసి పర్ల్ 1 అని హైటెక్ సిటీలో ఉంది కదా. పరలోకంలో? పరలోకం కాదురా నాయన, మళ్ళీ రా అంటే తిడతారు, మొగుడికి గౌరవం కూడా ఇవ్వదని. పర్ల్ 1 అని నాకు అసలే నోట్ తిరగదు. పర్ల్ 1 అని హైటెక్ సిటీలో ఉంది. ఆపోజిట్ లోని ఈ బిల్డింగ్ ఉందన్నమాట. బిల్డింగ్ పేరు కూడా బుల్లెట్ కింగ్ బిల్డింగ్. చెప్పు. బుల్లెట్ కింగ్ బిల్డింగ్. బుల్లెట్ కింగ్ బిల్డింగ్ లో 3rd ఫ్లోర్ లో ఉంది కర్నాస్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. అక్కడ లిఫ్ట్ ఉందా?
లిఫ్ట్ ఉంది, కింద ఐస్ క్రీమ్ షాప్ ఉంది, అన్నీ ఉన్నాయి. పార్కింగ్ పార్కింగ్ కూడా వ్యాలెట్ పార్కింగ్ ఉంది. ఓ సలార్ కూడా నేను నువ్వు వెయిటర్ అనుకుంటున్నావా? రెస్టారెంట్ కాదు, తింటున్నాను. నీ ఆడియన్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, పాపం వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎంత నేను చీపుడు దానిలాగా ఉన్నా కూడా మీరు నన్ను అన్ని మాట్లాడేస్తారా? ప్రతి కమెంట్ లో ఓవర్ యాక్షన్. ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నానయ్యా? మీరందరూ లోపల చేసేది నేను బయట చేస్తారు, అదంతే. మీరందరూ ఫుడ్ చూసి అనుకుంటా అనలేరు, నేను అంటాను. అదే మీకు నాకున్న డిఫరెన్స్. ఇప్పుడు నీ ఇంత తిన్నావు కదా, తినలేదు ఇంకా. అంటే నీ ముందు తినను, తింటా మొత్తం తినేసి ఎంటీ షాట్ పెడతా. ఎందుకు తింటా అంటే ఈ రోజు అమావాస్య రోజు నువ్వు అంతా ఒకేసారి తినేస్తావు. మీ అందరికి తెలియదు కదా, అమావాస్య రోజు కమెంట్లు కొంచెం జాగ్రత్తగా పెట్టండి నాయన. ఎందుకంటే అమావాస్య రోజు నేను ఎక్కడంటే ప్రత్యక్షం అయిపోతూ ఉంటాను. మీ సడన్ గా ఏదో నా గురించి కమెంట్ పెట్టారు అనుకోండి. నీకు ఫుడ్ గురించి ఎంత తెలుసు కదా, ఇది ఏంటి చెప్పు. ఇది తవా కోడి. తవా కోడి, నాట్ తలకాయ కోడి, తవా కోడి. వెరీ నైస్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదేంటి? ఇది తోటకూర లివరు. కాదు, తోటకూర లివర్ ఇది. ఇది ఏంటి? ఆగు తిని చూస్తా. అలా అలా తిని. దిస్ ఈజ్ చికెన్. దిస్ ఈజ్ కోనసీమ కోడి ఫ్రై. వెరీ నైస్. ఇది వచ్చి కోడి రోస్ట్. దిస్ ఇస్ కోడి రోస్ట్. ఇది షీక్ కబాబా? ఇది షీక్ కబాబ్. నీ ఫేవరెట్ కదా, అందుకే తింటున్నా. నేను యాక్చువల్గా మటన్ తిననండి. I never eat mutton. I am a non-vegetarian, but I eat fish, I eat prawns, I eat my husband's brain, and I eat chicken. I don't eat mutton. Best thing ఏంటంటే ప్లాటర్. వీళ్ళ దగ్గర ప్లాటర్ చాలా బాగుంది. అంటే ఒక్కొక్క డిష్ సపరేట్గా ఆర్డర్ చేసుకోవడం కంటే ఇందులో 4 varieties ఆఫ్ ప్లాటర్ అనమాట. దిస్ ఈజ్ హరా బరా కబాబ్. దిస్ ఈజ్ సోయా చామ్. దిస్ ఈజ్ పన్నీర్ టిక్కా. This is some finger, but vegetable finger. Wow. Nice. Yeah. సమ్మర్లో వర్షం. నేను ఒక రొమాంటిక్ లంచ్ అనుకుంటే నువ్వు నన్ను ట్రాజిక్ లంచ్ లాగా చేస్తావు. ఇప్పుడు బయట వర్షం పడుతుంది, ఎదురుగుండా నువ్వు, నీ ఎదురుగుండా నేను, ఎదురుగుండా ఇంత అందమైన. నాకు భయం ఏంటంటే నీకు నాన్ వెజ్ దొరకకపోతే నువ్వు నాకు కూడా తినేస్తావు ఒక రోజు. తినేస్తా, అందుకే జాగ్రత్తగా ఉండండి. కమెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఆలోచించి పెట్టండి. కాదు, వాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు, నువ్వు రోజు చదువుకొని నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు. ఎందుకు తెలుసా? వాళ్ళు పెట్టే ప్రతి కమెంట్ నాకు ఒక ఆశీర్వాదరా. వాళ్ళు పెడుతుంటే నాకు ఇంకా స్పోర్టివ్ వస్తుంది. అంటే వీళ్ళు నా వీడియో చూసి నన్ను పెడుతున్నారంటే నేను ఇంకా వీళ్ళని ఎంటర్టైన్ చెయ్యాలి, ఇంకా కొత్త వేలో వీళ్ళని ఎంటర్టైన్ చెయ్యాలని. నేను ఎప్పుడు ఫీల్ అవ్వను, మీరు నన్ను ఎన్ని తిట్టినా నేను ఫీల్ అవ్వను. నాకు చీము, రెత్తురు, రక్తం ఇవన్నీ ఏమీ లేవు. ఐఎమ్ ఏ హ్యూమన్ విత్ ఓన్లీ పాజిటివ్ వైబ్స్. ఐ ఎంజాయ్, ఐ ఈట్. నీ కేటగిరీ హ్యూమన్ బీయింగ్ లో వస్తుందా? ఏ కేటగిరీ? నీకో సంగతి తెలుసా? ఊరికే వీళ్ళన్నారు వాళ్ళన్నారు అని టెన్షన్ పడి జుట్లు ఊడబెట్టుకోవడానికి అంటే ఏమీ రాదు. అన్నారా ఓకే, నా మొహం మీద వచ్చి అనలేరు కదా, నన్ను వచ్చి కొట్టలేరు కదా. నేనేదో నా దాంట్లో నేను తింటా ఉంటా. నాకేంటి? నువ్వు తిను, హ్యాపీగా ఉండు, ఎవరికి బాధ పెట్టకు. నేను ఏం బాధ పెట్టాను? ఏం పెట్టాను చెప్పు. మళ్ళీ అదే చెప్తున్నా. మంది తినరండి, ప్రతి ఒక్కరు తింటారు. అది వాళ్ళ ఇష్టం, అది కూడా నా ఇష్టం కదా. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే, ఎలాగైనా మీరు నన్ను అక్షింతలతో దీపిస్తూనే ఉంటారు. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకోటి, ఇలాంటి బ్లాగులు మంచి రెస్టారెంట్లు సిటీలో ఏవేవి ఉన్నాయో నాకు కొంచెం మీరు చెబితే అక్కడికి వెళ్ళి మీ పేరు చెప్పుకొని తింటా. బిల్లు మీకు పెట్టను, తింటా. ఐ వాంట్ ఫుడ్. ఐఎమ్ ఏ ఫుడ్ లవర్. అంటే నాకు ఒకటి చెప్పు, 1 lakh సబ్స్క్రైబర్ అయితే మన ఆడియన్స్ కి ఏంటి బెనిఫిట్ ఏంటి? నేను ఏమనుకుంటున్నాను తెలుసా? నేను ఇప్పటివరకు నేను మనసులో పెట్టుకుంది, ఇంకా చెప్పలేదు. 1 lakh సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నా ఫేవరెట్ ఒక 10 to 20 మెంబర్స్ నేను ఒక లైవ్ తీసుకొని లైవ్లో సెలెక్ట్ చేసుకుంటా. వాళ్ళతో కలిసి లంచ్, మంచి ఎక్స్పెన్సివ్ రెస్టారెంట్. ఎలా సెలెక్ట్ చేస్తావు? వాళ్ళకి నేను లైవ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మన ఛానల్ రిలేటెడ్. ఎవరైతే ఆన్సర్ చేయగలుగుతారో వాళ్ళకి 15 నుంచి 20 మెంబర్స్ వరకు కలుసుకొని తిట్టుకుందాం. హ్యాపీగా లంచ్కో డిన్నర్కో వాళ్ళతో కలిసి చేస్తా. వెరీ గుడ్. సో మీరు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ పిచ్చిదానాను, ఇట్స్ మీ లాలీ.